the discussion and ensure that we bring output out of this. ఓకే అండి. ఎస్ దయప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? ఈరోజు డీజీఎంఓల మీటింగ్ ఉంది, రెండు దేశాల డీజీఎంఓలు మీటింగ్. సాధారణంగానే యుద్ధం జరిగినప్పుడు శాంతి కోసం చర్చలు జరుగుతుంటే ఏదైతే ఈ రకంగా డీజీఎంఓ స్థాయి మీటింగ్ జరగాలి, కానీ అంతకంటే ముందుగానే మొన్న డైరెక్ట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కొన్ని అమెరికా మధ్యవర్తిత్వంతో కొన్ని ఒప్పుకున్నారు కాల్పుల విరమణకి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని గంటల వ్యవధికే మళ్ళీ అది చేతులెత్తేసింది పాకిస్తాన్. సో ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు డీజీఎంఓలో మీటింగ్ లో ఎలాంటి డిమాండ్లు చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ భావిస్తుంది? గుడ్ మార్నింగ్ అండి, పెద్దలకు నమస్కారం. అంటే యుద్ధం అనేటువంటిది యుద్ధం కోసం కాదు కదా, యుద్ధం పరిష్కారం చూపాలని యుద్ధాలు చేస్తాం మనం. డెఫినెట్ గా ఇప్పుడు జరిగినటువంటి ఈ పాకిస్తాన్ ఇండిస్క్రిమినేట్ గా పౌరుల మీద కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలని మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాదుల మీద దాడులు చేయాలి, వాళ్ళని అరికట్టాలనేటువంటి విషయంలో అందరూ కూడా పూర్తిగా భారత ప్రభుత్వానికి సైన్యానికి మద్దతు పలికి ముందుకు పొండని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ట్రంప్ గారు చేసినటువంటి ప్రకటన నిజంగా భారత ప్రజలందరినీ కూడా కొంత ఆలోచనకు గురి చేసింది. నిజంగానే యుద్ధం జరగొద్దు, యుద్ధం శాంతి ఏర్పడాలి, శాంతి చర్చలు జరగాలి. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అక్కర్లేదు, ఎటువంటి వ్యతిరేక వైఖరి కూడా లేదు. కానీ అసలు భారతదేశంకి సంబంధించినటువంటి భారత సైన్యం అంతా కూడా ఒకవైపు యుద్ధం స్ట్రాటజిక్ గా చేస్తున్నటువంటి యుద్ధంలో సడన్ గా ఆ పాకిస్తాన్ నష్టపోతుంది అనేటువంటి అంశం మీద పాకిస్తాన్ అమెరికాను ఆశ్రయించిన వెంటనే ట్రంప్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ చేయమనడం అనేటువంటిది ఇది డెఫినెట్ గా ఇది అందరినీ కూడా కలవరపరిచే విషయం. ఇట్లా జరగడం వల్ల భారత ప్రజల్లో భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే విచ్చలవిడిగా కాల్పుల విరమణని చివరికి ప్రకటించినప్పటికీ కూడా యథేచ్ఛగా 4 గంటల పాటు వాళ్ళు 9 గంటలకు తమ బుద్ధిని మరొకసారి విచ్చలవిడిగా మళ్ళీ ఒప్పందం కుదిరిన 4 గంటలకే పెద్ద ఎత్తున దాడులకు దిగడం అనేటువంటిది వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం ముందుకు పోవాలి. ఎందుకంటే పాక్ పిఓకే గాని సింధు జలాలకు సంబంధించినటువంటి అంశం గాని వీటన్నిటి మీద సరైనటువంటి జవాబు చెప్పే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలని చర్చలు జరిగి ప్రశాంతత ఏర్పడడానికే కదా. మరి అంటే ఇప్పుడు దేవిప్రసాద్ గారు మీరు చెప్తున్నట్లు చూస్తుంటే అంటే అమెరికా మధ్యవర్తిత్వాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదంటే వ్యతిరేకిస్తున్నారా? లేదండి, ఎవరైనా అంతర్జాతీయంగా ఎవరైనా ప్రభుత్వాలకు సంబంధించి ఎవరైనా విషయాలు చెప్పడానికి ఎవరు వ్యతిరేకించరు. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరండి? ఇప్పుడు అమెరికాలో 28 మంది పౌరులు చనిపోతే అప్పుడు తెలిసేది. ఇలా భారతదేశంలో 28 మంది పౌరులు ఇండిస్క్రిమినేట్ గా టూరిస్టులందరినీ కూడా చంపేసి ఈ పదే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరిపి మన సైక్లోన్ మీద కాల్పులు జరపడం, కవ్వింపు చర్యలు చేయడం, ఇటువంటి చేయడం వల్ల డెఫినెట్ గా ఇక్కడ బాధపడుతున్నటువంటి భారత ప్రజానీకానికి సహజంగానే భారత ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత భారత ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉండే ట్రంప్ అభ్యర్థన మేరకో ఇంకొక మేరకో మేము ఈ కాల్పుల విరమణని అంగీకరిస్తున్నాం అనివార్యంగాని. కానీ అట్లా కాకుండా భారతదేశం సంబంధించినటువంటి సార్వభౌమత్వాన్ని మరి ఏమందామో, ఎందుకంటే ఇది యుద్ధ సమయం కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. కానీ డెఫినెట్ గా ఇది భారత పౌరులను అందరినీ కూడా కలిసివేసేటువంటి సంఘటన. అది మోదీ గారు, అమిత్ షా గారు, లేకుంటే ఇంకెవరో మన సైన్యాధికారులు ఎవరైనా మాట్లాడి చెప్పి ఉంటే బాగుండేది. ట్రంప్ మొదలే మాట్లాడి ఈ 2 దేశాలకు ఏదో వకాల్తా ఉంచుకొని ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి వాటి మీద ఆయన అజమాయిషీ చేయడం అనేటువంటిది ఇవాళ డెఫినెట్ గా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. నేను ఒక్కనే కాదండి, మొత్తం భారత ప్రజలందరూ కూడా దీన్ని దానికి సరైనటువంటి వివరణ ఇవ్వాలి. నిన్న మోదీ గారు సమావేశంలో చెప్పినట్టున్నారు, వారు డెఫినెట్ గా అక్కడ బార్డర్ మీద వాళ్ళు ఏమైనా కవ్వింపు చర్యలు చేస్తే డెఫినెట్ గా దానికి ప్రతిదాడిగా మనం చేయాల్సింది అనేటువంటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న రాత్రి కాల్పులు జరగలేదని చెప్తా ఉన్నారు. మంచిదే, శాంతి జరగాలని మనం కోరుకుందాం.
కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం దొరికే విధంగా, ఎందుకంటే ఇది ఒక మంచి సమయం. ఇలా పాకిస్తాన్ చేసినటువంటి క్రూరమైన దుర్మార్గమైనటువంటి పనికి సరైనటువంటి జవాబు భారత సైన్యం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి చర్యలు